ఎంజీ నరేగా స్థానంలో తీసుకువచ్చిన విబిజి రామ్జీ బిల్లు 2025కు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం లభించింది. అయితే విబిజి రామ్జీ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు నిరసనలు తెలిపాయి. అయినప్పటికీ పార్లమెంట్ ఉభయ సభల్లో విబిజి రామ్జీ 2025 బిల్లు ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో అసలు ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించడానికి గల కారణాలు ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పించే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ అండ్ అజీవికా మిషన్ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం లభించింది. విబిజి రామ్జీ బిల్లుకు లోక్సభ ఆమోదం లభించిన కొన్ని గంటల్లోనే రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అయితే తగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా బిల్లుకు ఆమోదం తెలపడం అప్రజాస్వామికమంటూ విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. అర్ధరాత్రి 12 గంటల 40 నిమిషాల సమయంలో సంవిధాన్ సదన్ వెలుపల ధర్నాకు దిగాయి. 2 దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో విబిజి రామ్జీ బిల్లును తీసుకురావడంపై విపక్షాలు ఉభయ సభల్లోనూ మరోసారి నిరసనలు తెలిపాయి. లోక్సభలో స్పీకర్ స్థానం వద్దకు వెళ్లి విపక్షాలు ఈ బిల్లు ప్రతుల్ని చించి విసిరేశాయి. కేవలం కూలీలకు ఇచ్చే వేతనాలపై 10 నుండి 11 లక్షల కోట్లను ఖర్చు పెట్టడం కాకుండా శాశ్వత ఆస్తుల్ని సమకూర్చాలనే ఉద్దేశంతో ఎంతో లోతుగా చర్చించాకే విబిజి రామ్జీ బిల్లు తయారు చేశామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు. గ్రామాల్లో పూర్తి స్థాయి అభివృద్ధి జరగాలనేదే తమ ఉద్దేశమని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. గాంధీ ఆదర్శాలను అనేకసార్లు కాంగ్రెసే చంపేసిందని, రాజకీయ లబ్ధి కోసమే గాంధీ పేరును ఆ పార్టీ వాడుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. దీనిపై జేపీసీ వేయాలన్న విపక్షాల డిమాండ్ను స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. లోక్సభ ఆమోదించిన విబిజి రామ్జీ బిల్లును మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెంటనే రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే ఆ బిల్లు అధ్యయనానికైనా సమయం ఇవ్వకపోవటాన్ని విపక్ష సభ్యులు తప్పుబట్టారు. విబిజి రామ్జీ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాలు నిరసన తెలిపాయి. గాంధీ విగ్రహం నుంచి మకర ద్వారం వరకు విపక్ష ఎంపీలు ర్యాలీ చేశారు. ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఎంపీలు కేసీ వేణుగోపాల్, కనిమొళి, టిఆర్ బాలు, ఏ రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ బిల్లును స్థాయి సంఘానికి పంపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంజీ నరేగా స్థానంలో తీసుకువచ్చిన విబిజి రామ్జీ బిల్లు 2025పై ప్రధానంగా 3 కారణాల వల్ల వివాదం తలెత్తింది. అందులో ఒకటి మహాత్మా గాంధీ పేరు తొలగించటం. దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. జాతిపిత పేరును తొలగించడం అనైతికమని, ఇది గాంధీజీ ఆదర్శాలను అవమానించటమేనని రాహుల్ గాంధీ, శశి థరూర్ వంటి నాయకులు విమర్శించారు. రెండవ కారణం రాష్ట్రాలపై ఆర్థిక భారం పడటం. కొత్త బిల్లు ప్రకారం నిధుల కేటాయింపులో కేంద్రం తన వాటాను తగ్గించుకుంది. గతంలో కేంద్రం 90% నిధులు ఇస్తూ ఉండగా కొత్త బిల్లులో దానిని 60%కి తగ్గించి మిగిలిన 40% నిధుల భారాన్ని రాష్ట్రాలపై మోపారు. ఇది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుందని, ముఖ్యంగా పేద రాష్ట్రాల్లో పథకం అమలు కష్టమవుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక మూడవ కారణం రామ్జీ అనే పేరు. కొత్త పథకం పేరులో జీ రామ్జీ అనే పదాన్ని వాడటంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తన రాజకీయ నినాదాన్ని గుర్తుకు తెచ్చేలా ఈ పేరు పెట్టిందని, దేవుడి పేరును రాజకీయాలకు వాడుకోవడం సరికాదని ప్రతిపక్ష ఎంపీలు విమర్శించారు. అయితే కేంద్రం మాత్రం ఈ కొత్త చట్టం ద్వారా పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచుతున్నామని, ఇది గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు మరింత ఊతమిస్తుందని పేర్కొంది. పల్లె ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన, వనరుల ఉత్పాదకత, అభివృద్ధి లక్ష్యాలుగా దాదాపు 2 దశాబ్దాల కిందట ఎన్ఆర్ఏజీఏ చట్టాన్ని 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తర్వాత 2009లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా పేరు మార్చారు. తాజాగా ఈ చట్టాన్ని విబిజి రామ్జీగా మార్చారు. అయితే దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ఈ బిల్లుపై పలు కీలక విషయాలను వెల్లడించారు. తొలుత ఉపాధి హామీ పథకానికి నరేగా అని పేరు ఉండేదని, ఆ తర్వాత 2009లో లోక్సభ ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు చేర్చిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. అంతేకాదు కాంగ్రెస్ హయాంలో ఈ పథకం అమలులో అనేక లోటుపాట్లు చోటు చేసుకున్నాయని, కూలీలపై ఎక్కువ ఖర్చు చేసి మెటీరియల్ కొనుగోలుకు తక్కువ వెచ్చించారని శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. పేరు మార్పుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలను ప్రస్తావిస్తూ గతంలోనే అనేక పథకాలకు కాంగ్రెస్ గాంధీ నెహ్రూ పేర్లు పెట్టిన విషయాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తు చేశారు. ఎంజీ నరేగా స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దీంతో ఈ బిల్లుపై రాజకీయ దుమారం కొనసాగుతోంది.